చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోయింటే ఈ రోజున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చినంటే ఎంత నరకంగా ఉండేదో మాకు అందరికీ తెలుసు. ఆయన ఎంతసేపటికి నేను బట్ట నొక్కాను, ఉచిత పథకాలు ఇచ్చాను, నాకు ఓట్లు వేస్తాను, నేను గెలుస్తానని ధీమాతో ఉన్నాడు తప్ప, కానీ ప్రజల్లో ఒక భయం అనేది మొదలైంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రలో మేము బ్రతకలేము అనే భయం అనేది ప్రజల్లో మొదలైంది. కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 151 సీట్లలో మధ్యలో 5 తీసేసి 2 నామాలు మాత్రమే మిగిల్చారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మాదే రాజ్యం, మాదే ప్రభుత్వం, బ్రతికినంతకాలం మాదే అనే అహంకారంతో వాళ్ళ మాటలు వాళ్ళు చూసామా, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలు. అతనున్నాడు బోరుగడ్డ అనిల్ కూర్చుంటాడు, ఎటువంటి మాటలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు, లోకేష్ గారి పుట్టుకుని నీచంగా మాట్లాడారు వీళ్ళు. కాబట్టి మీరు మమ్మల్ని ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎవరికి లేవండి, వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత విషయాలు. తప్పు చేయడం అవ్వలేడు, శ్రీరామచంద్రుడు అవ్వలేడు ఈ భూమండలో. మీరు కానీ నేను కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట తప్పు చేసిన వాళ్ళమే. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపింది మన బ్రతుకులు మార్చడానికి మనం పంపించాం. కానీ అక్కడికి వెళ్ళి లోకేష్ ఎవరికి పుట్టారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్న రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటయా? అది ఏదో వ్యక్తిగత విషయాలు, వేరే వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోలేదా? మీకు దమ్ము ఉంటే అతను అవినీతి చేసి ఉంటే అతన్ని జైల్లో పెట్టండి, అంతేగాని అతనికి మీద ఏం మాట్లాడడానికి లేక సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎవరైనా బ్రదర్, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే సబ్జెక్ట్ లేనప్పుడు మన దగ్గర వ్యక్తిగత దోషణలు చేస్తాం. కాబట్టి వైసీపీలు అది చేశారు. ఇప్పటికైనా కూడా మొన్న లెటర్ రాశారు ప్రతిపక్ష హోదా ఇమ్మని. ప్రతిపక్ష హోదా ఆయన స్పీకర్ ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చేది అది. కాబట్టి అది కూడా వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, మీరు అసెంబ్లీకి వచ్చి చించింది ఏమన్నా, అది 5 ఏళ్లలో మందు మాఫియా చేస్తాన్నాడు, మందు ఆపేసిన ఎలక్షన్లకు మళ్ళీ వస్తానన్నాడు, ఆపకుండా 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచి ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక నరకం చూపించారు, ఎంతోమంది కార్మికులు చనిపోయారు. ఇసుక ఆగిపోతే ఎన్ని రకాల కరెంటు పని చేసుకునే వాళ్ళు, మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, ఎన్ని రకాల వ్యక్తులు నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ చాలా జరిగినాయి వైసీపీ ప్రభుత్వాలు, అది చూశారు. కాబట్టి ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి తెగింపు పోరాటం ఈ 2 మిక్స్ అయ్యాయి. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనటువంటి చరిత్ర. ఇంకొకటి, పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఓడిపోకుండా గెలిచి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారంటే అన్నయ్య అంటే ఎంత ప్రాణం ఇస్తారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజున వేదిక మీద అంతమంది ప్రధానమంత్రి ఉన్న వేదిక మీద కూడా అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి చేతులు పెడితే, అరే మా అన్న నాకు తిరిగి నమస్కారం పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర చేతులు కిందికి దించేసి పక్క వ్యక్తికి మళ్ళీ దండాలు పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చిరంజీవి గారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నటువంటి వ్యక్తి. కడప జిల్లా రాజంపేట, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం తరపు నుంచి, అలాగే మా మా పంచాయతీ కొత్త ప్రజల తరపు నుంచి అందరి తరపున కూడా ఆయన నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి, ఇంకా ముందు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. చూసాం చనిపోయిన కౌలు రైతులకు ఎన్ని కోట్ల రూపాయలను దానం చేశాడు. బార్డర్లో కాపాడే సైనికుల నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆయన దృష్టికి వెళితే సమస్య ఉన్నదంటే లక్షలు కోట్లు డబ్బులు సాయం చేసినటువంటి కలియుగ దానకన్నుడని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను బ్రదర్. కాబట్టి ఒకటే మాట, ఈ కలియుగ కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా తరపున, యావత్ ప్రపంచ తెలుగు వారి అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.